మధురం నీ వాక్యం అన్ బైబిల్ క్లాసెస్ కి స్వాగతం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం 4వ భాగం మనం ధ్యానించుకుందాం. నిన్నటి దినాన గిద్యోన్ ఎలా మిద్యానీయులను ఓడించాడో మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే గిద్యోన్ మిద్యానీయులను ఓడించి తిరిగి వస్తాడో తన పట్టణమైన యోఫ్రాకి, అప్పుడు ఇజ్రాయేల్ పెద్దలు అతని దగ్గరికి వస్తారనమాట. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం నుంచి ఇప్పుడు మనం చూద్దాం. ఇజ్రాయేల్ పెద్దలు గిద్యోన్ దగ్గరికి వచ్చి అంటారు, నీవు మమ్మల్ని మిద్యానీయుల బారి నుంచి కాపాడావు కాబట్టి నీవు, నీ కుమారుడు, నీ మనుమడు మమ్మల్ని పరిపాలించవచ్చు, మా మీద ప్రభుత్వం చేయొచ్చు అని. గిద్యోన్ అంటాడు, నేను కాదులే, నేను మా పిల్లలు మిమ్మల్ని పరిపాలించాం, కానీ ఆ యావే దేవుడే మిమ్మల్ని పరిపాలిస్తాడు అని చెప్తాడు. అయినా అతడు 40 సంవత్సరాలు ఆయనను మరి ఇజ్రాయేల్ ప్రజలు అతన్ని నాయకుడిని చేస్తారు, న్యాయాధిపతిని చేస్తారు. గిద్యోను ఇజ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అతని పరిపాలనలో ప్రజలు చీకు చింత లేకుండా బాగానే ఉంటారు. అయితే గిద్యోను ఒక పొరపాటు చేస్తాడు. ఏంటంటే అతడు ఆ యుద్ధాన్ని నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైతే పెద్దలు నువ్వు మాకు నాయకుడిగా ఉండు అని అడుగుతారో అప్పుడు గిద్యోను అంటాడు, మీరు యుద్ధంలో కొల్ల సొమ్ము తెచ్చుకున్నారు కదా, ఆ కొల్ల సొమ్ములో చాలా బంగారు వలయాలు ఉంటాయన్నమాట. వాళ్ళు బంగారు వలయాల్ని మరి వాళ్ళు ధరించేవాళ్ళు. అప్పుడు మీరందరూ ఆ కొల్ల సొమ్ము నుంచి ఒక్కొక్క బంగారు వలయం ఇవ్వండి అంటే అందరూ ఇస్తారు. అప్పుడు అదంతా బంగారు వలయాలన్నీ కూడా మరి కరిగించి బరువు తీస్తే 1700 తులాలు ఉంటుంది. దానితో గిద్యోను ఒక దైవ ప్రతిమను చేసి తన నగరమైన ఓఫ్రాలో ప్రతిష్ఠిస్తాడు. అక్కడ వాక్యం ఏం రాయబడి ఉందంటే న్యాయాధిపతులు 8:27లో ఈ బంగారంతో గిద్యోను దైవ ప్రతిమను చేసి తన నగరమైన ఓఫ్రా యందు ప్రతిష్ఠించెను. కానీ ఇజ్రాయేలీలు ఆ ప్రతిమను ఆరాధింప మొదలెడిరి. ఆ బొమ్మ వలన గిద్యోను అతని కుటుంబము ఉరిలో తగులుకొనెను. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రతిమను చేసి వాళ్ళు ఆరాధించడం మొదలు పెడతారో అప్పుడు గిద్యోను కుటుంబానికి దేవుడు ఒక శిక్షనిస్తారు, ఉరిలో చిక్కుకుంటారనమాట. ద్వితీయోపదేశకాండ 4:15లో మోషే చెప్తాడు, దేవుడు సినాయి కొండ మీద నుంచి మాట్లాడేటప్పుడు ఆయన స్వరాన్ని విన్నాం, ఆయన అగ్నిగుండం మాట్లాడినప్పుడు ఆయన రూపాన్ని మనం చూడలేదు కాబట్టి ఆయన ప్రతిమ మీరు ఎవరు చేయొద్దు అని. అలా చెప్పినా కూడా ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్పాడు, 4:15లో ఉంది, 12లో కూడా ఉంటుంది. అయినా గిద్యోను అలా ప్రతిమను చేస్తాడు. అందువల్ల దేవుని యొక్క కోపం అతని మీద వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే గిద్యోనికి చాలామంది భార్యలు ఉంటారు, వాళ్ళ వల్ల 70 మంది కొడుకులు పుడతారనమాట. ఆ తర్వాత అతనికి షెకెంలో ఒక ఉంపుడు గత్తె ఉంటుంది. బానిస స్త్రీలని వీళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఉంపుడు గత్తె అంటారనమాట. ఆ ఉంపుడు గత్తె వలన ఒక కొడుకు పుడతాడు గిద్యోనికి. ఆ కొడుక్కి అబీమెలెకు అని పేరు పెట్టుకుంటాడు. ఆ ఉంపుడు గత్తె షెకెంలో ఉంటుంది, గిద్యోనేమో ఒఫ్రాలో ఉన్నాడు. ఈ ఉంపుడు గత్తె దగ్గరికి ఆయన వస్తూ పోతూ ఉంటాడు. ఈ కొడుకు ఇక్కడ అబీమెలెకు ఉన్నాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు గిద్యోన్. తర్వాత చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత మరి ఈ షెకెంలో ఉన్నటువంటి ఉంపుడు గత్తెకి పుట్టినటువంటి కొడుక్కి ఒక దుష్ట ఆలోచన వస్తుంది, మా నాయన చచ్చిపోయాడు కదా, కాబట్టి మా నాయన బదులు నేను నాయకుడిని అయితే బాగుంటుంది అని వాళ్ళ మేనమామల్ని పిలుస్తాడు. షెకెంలో మేనమామలతో అంటాడు, మావయ్య మా నాన్న 70 మంది కొడుకులు ఉన్నారు మా నాన్నకి కదా, ఆ 70 మంది న్యాయాధిపతులు అయ్యే కంటే నేను ఒక్కడిని న్యాయాధిపతి అయితే మీకు బాగుంటుంది కదా, మీరు వెళ్ళి షెకెం నాయకులతో మాట్లాడండి మావయ్యలు అంటాడు. మేనమామలు వెళ్ళి మాట్లాడతారు, మా మైనల్లుడిని మరి అబీమెలెకుని న్యాయాధిపతిని చేయండి అని. వాళ్ళు ఈ షెకెం నాయకులు నిజమే 70 మంది పరిపాలిస్తే మేలా, నేనొక్కడిని పరిపాలిస్తే మేలా అని అడగండి మావయ్య అంటే అలాగే అడుగుతారనమాట మేనమామలు షెకెం పెద్దల్ని, అబీమెలెకు మేనమామలు.
అప్పుడు వాళ్ళు అనుకుంటారు 70 మంది కంటే ఒక్కరు మేలు కదా, అందులో మనవాడు మన రక్త సంబంధి అబీమెలెకు అయితే మనవాడు, వాళ్ళేమో మరి మనవాళ్ళు కాదు, మనవాడైతే బాగుంటుంది అని షెకెంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ బాలు దేవాలయం నుంచి 70 వెండి కాసులు తీసుకొని వచ్చి అబీమెలెకుకి ఇస్తారు. అబీమెలెకు డబ్బులతోటి చాలామంది దుర్మార్గుల్ని పోగు చేసుకొని ఆ దుర్మార్గుల్ని తీసుకొని వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యలందరినీ కూడా బంధించి, ఈ దుండగులందరూ కలిసి బంధించి ఒక్క రాయితీ మీదనే ఒకరి తర్వాత ఒకరిని చంపేస్తాడనమాట అబీమెలెకు. ఆ ఇంట్లో తన సొంత అన్నయ్యల రక్తం ప్రవహిస్తుంది. అయితే అలా చంపేటప్పుడు చిన్న కొడుకు గిద్యోను, చిన్న కొడుకు 70వ కొడుకు యోతాము ఒక్కడు తప్పించుకొని పారిపోతాడు. ఆ చంపేటప్పుడు దాక్కుంటాడు, ఆ తర్వాత పారిపోతాడు అనమాట. పారిపోయిన తర్వాత మరి ఎంత దుష్టుడు చూడండి, కన్న తండ్రికి పుట్టిన 70 మంది అన్నయ్యల్ని చంపేస్తాడు, అంటే 69 మందిని. ఆ తర్వాత మళ్ళీ షెకెంకి వెళ్ళిపోతే ఈ షెకెం పెద్దలు ఈ అబ్బాయిని దండించాలి కదా, ఎంత పొరపాటు చేశాడు అని. కానీ ఈ వీళ్ళందరూ కూడా ఇంత పని చేస్తున్న దుర్మార్గుడని తెలిసి కూడా షెకెం నాయకులు అబీమెలెకుని న్యాయాధిపతిగా ప్రకటిస్తారు. అప్పుడు ఈ గిద్యోని యొక్క 70వ కొడుకు వెళ్ళి షెకెం వెళ్తాడు. వెళ్ళి గెరిజీం కొండ అక్కడే ఉంటుంది, ఆ కొండ మీదకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. షెకెం నాయకులారా, మీరు చేసిన పని ఏదైనా బాగుందా? మీ రక్త సంబంధి అని అతన్ని మీరు న్యాయాధిపతిని చేస్తారా? మా నాన్న మీ ప్రాణాలకి తెగించి మిమ్మల్ని కాపాడలేదా? ఈ దుర్మార్గుడిని మీరు న్యాయాధిపతిని చేస్తారా? మా నాన్న మీకోసం ఎంత త్యాగం చేశాడు, మిమ్మల్ని 40 సంవత్సరాలు కాపాడాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. మా ఇంటికి వచ్చి మా అన్నయ్యలందరినీ కూడా ఈ అబీమెలెకు చంపుతుంటే మన న్యాయాధిపతి కొడుకులు అని కొంచెం కూడా దయ చూపించకుండా ఇతని వైపు తీసుకొని ఇతన్ని న్యాయాధిపతి చేస్తారా? నిజంగా ఇది దేవుని చిత్తం అయితే మీరు న్యాయం చేస్తుంటే అబీమెలెకు వలన మీకు, మీ వలన అతనికి మంచి జరుగునుగాక. కానీ మీరు స్వార్థ బుద్ధితో, దుష్ట బుద్ధితో ఈ పని చేస్తున్నట్లయితే మీకు అబీమెలెకుకి మీకు మధ్యలో శత్రుత్వం పుట్టి, అబీమెలెకు నుండి అగ్ని పుట్టి మీ షెకెం వాసులని నాశనం చేయనుగా. కానీ రోషంతో ఆ గిద్యోని యొక్క 70వ కొడుకు వీళ్ళని షెకెం పెద్దల్ని శపించి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి దాక్కుంటాడు. అయితే అబీమెలెకు దుష్టులతో కలిసి దుష్ట పరిపాలన 3 సంవత్సరాలు చేస్తాడు. 3 సంవత్సరాల తర్వాత దేవుడు షెకెం నాయకులకి అబీమెలెకుకి శత్రుత్వం పుట్టిస్తాడు. అప్పుడు షెకెం నాయకులు అబీమెలెకు మీద తిరగబడతారు. మీరు నా మీద తిరగబడతారా, మీ పని చేస్తాను చూడండి అని అబీమెలెకు ఆ దుండగుల్ని, ఆయన చుట్టూ ఎప్పుడు దుర్మార్గులే ఉంటారు కదా, ఆ దుర్మార్గుల్ని 3 గ్రూప్స్గా చేసి షెకెం వాసులు నగరం నుంచి పొలాలకి ఎప్పుడు బయలుదేరితే అప్పుడు చంపడం మొదలు పెడతాడు. ఎక్కడ దొరికితే అక్కడ మొత్తం షెకెం వాసులందరినీ చంపేసి ఆ షెకెం పట్టణం నిండా ఉప్పు చల్లి అక్కడ చల్తాడు. అప్పుడు ప్రజలు భయపడి బయటికి పోకుండా వీళ్ళు చూడండి, షెకెం వాసులు, ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు వెళ్ళి ఒక దేవాలయంలో వాళ్ళు తల దాచుకుంటారనమాట. అబీమెలెకు అతని యొక్క దుండగుల గుంపంతా కలిసి చెట్ల కొమ్మలు నరికి ఆ కోట మీద వేసేసి కోటను తగలబెట్టేస్తారు. కోటలో ఉన్న 1000 మంది కూడా చనిపోతారనమాట. చూడండి, వీళ్ళు కూడా కష్టం వచ్చినప్పుడు అన్య దేవుళ్ళ గుళ్ళోకి వెళ్ళడం వీళ్ళకొక అలవాటైపోయింది. ఇలా షెకెం వాసులందరినీ చంపేస్తాడు. వెర్రి, ఆవేశం, కోపం, ఇంకా అతనితో పాటు ఆ దుర్మార్గుల గుంపు ఒకటి. ఆ తర్వాత షెకెం ప్రక్క నుంచి ఇంకో పట్టణానికి వెళ్తాడు, తెబేస్కి వెళ్ళి అక్కడ తెబేస్లో ఉన్నటువంటి ప్రజల్ని చంపడం ప్రారంభిస్తాడు. ఆవేశము, కోపము అనమాట, నా మీద మీరు ఎదురు తిరుగుతారని. అప్పుడు ఈ షెకెం వాసులే, అప్పుడు ఈ తెబేస్ వాసులు ఏం చేస్తారంటే అక్కడ ఒక టవర్ ఉంటుంది, దుర్గం, ఆ దుర్గం మీదకి ఎక్కేస్తారు. ఈయన కింద ఉంటాడనమాట అబీమెలెకు. ఇలా అని పైకి చూస్తాడు. అప్పుడు పైనుంచి ఒక స్త్రీ అక్కడ ఆ కోట మీద, బురుజు మీద, దుర్గం మీద ఒక తిరుగటి రాయి కనబడుతుంది అనమాట. ఆ రాయి తీసుకొని అతన్ని అబీమెలెకు తల మీద ఎత్తేస్తుంది. అప్పుడు ఆ రాయి ఇలా తిరుగుతూ వచ్చి ఆయన తల మీద పడి తల పగిలి చచ్చిపోతాడనమాట. చూడండి, ఎవ్వరూ ఏది చేయలేక భయపడతారు అబీమెలెకుని చూసి. కానీ ఒక స్త్రీ ద్వారా దేవుడు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షిస్తాడనమాట. ఆ విధంగా అతని పీడ విరగడైపోతుంది.
తన తండ్రికి పుట్టిన అన్నయ్యలు 69 మందిని ఒక రాయి మీద పెట్టి చంపుతాడు దుర్మార్గుడు. తనని ఎవరైతే నాయకుల్ని చేశారో ఆ షెకెం నాయకుల్ని, షెకెం పట్టణాన్ని, షెకెం ప్రజలందరినీ చంపుతాడు. తెబేస్లో ప్రజల్ని చంపడానికి వచ్చేస్తాడు, చిత్రహింసలు చేస్తాడు. చివరికి దేవుడు ఒక స్త్రీ ద్వారా ఆ అబీమెలెకుని చంపేస్తాడు. దీని ద్వారా దేవుడు మనకేం బోధిస్తున్నారంటే, అబీమెలెకుని దేవుడు న్యాయాధిపతిని చేయలేదు. ఈ షెకెము పెద్దలు స్వార్థంతో మనవాడు మన రక్త సంబంధి అని ఉంపుడు గత్తెకి పుట్టినటువంటి అబీమెలెకుని న్యాయాధిపతిని చేస్తాడు. మీరు పెద్దలుగా ఉండి స్వార్థంతో మీ వాళ్ళు అనే ఒకరిని నాయకుల్ని చేస్తే ఒకరోజు అతని ద్వారానే మీకు సమస్య వచ్చేటట్లుగా దేవుడు చేస్తారు. అతని ద్వారానే మీకు కీడు కలిగేటట్లు దేవుడు చేస్తాడు. కీడు మూడేటట్లు అనుకుంటా. ఇక్కడ ఏమని రాయబడింది చూడండి అబీమెలెకు గురించి. న్యాయాధిపతులు 9:56లో ఆ రీతిగా అబీమెలెకు తన సోదరులను 70 మందిని చంపి తండ్రికి చేసిన ద్రోహంనకు యావే ప్రతీకారము చేసెను. ఒక ఆడది తిరుగుటు రాయి దుర్గమించి కిందికేస్తే ఆయన తల పగిల్చేస్తాడు. షెకెము నగరవాసులను కూడా తమ దుష్టత్వమునకు తగిన ప్రతిఫలమును అనుభవింపజేసెను. ఆ షెకెం నగరవాసులందరూ ప్లాన్ చేసుకొని ఈ దుష్టుణ్ణి అన్నయ్యల్ని చంపిన తర్వాత అన్నయ్యల్ని చంపి వచ్చిన తర్వాత నాయకుడిని చేస్తారు. ఎంత ఘోరం నిజంగా. ఆ గిద్యోని ఇల్లు ఎట్లా ఉండొచ్చు? 70 మందిని బంధించేసి ఒక రాయి మీద ఒకరి తర్వాత ఒకరిని చంపుతుంటే వాళ్ళ రక్తం ఆ ఇంట్లో ఉన్నప్పుడు అలా చంపి వచ్చిన తర్వాత నాయకుడిని చేస్తారు. ముందు నాయకుడిని చేయలేదు వాళ్ళు. ఎరుబాలు కుమారుడు యోతాము పెట్టిన శాపము చివరకు షెకెం వాసులకి తగులుతుంది. అలాగే షెకెం వాసులు చనిపోతారు, అబీమెలెకు చనిపోతాడు. ఆ తర్వాత ఈ అబీమెలెకు తర్వాత దేవుడు టోలా అనే ఒక వ్యక్తిని న్యాయాధిపతిని చేస్తాడు. ఇతడు ఇస్సాకారు గోత్రానికి చెందినవాడు. 23 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకి నాయకుడిగా ఉంటాడు. చిన్న న్యాయాధిపతి, మైనర్ జడ్జి అంటారు. అతని తర్వాత యాయిరు అని మరొక న్యాయాధిపతి 22 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని పాలిస్తాడనమాట. వీళ్ళందరూ కూడా మరి అతనికి కూడా 30 మంది కొడుకులు ఉండేవాళ్ళు అనమాట. ఈ యాయిరు 30 కంచెర గాడిదలు వేసుకొని వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. దీపం